హాయ్ ఫ్రెండ్స్, దోసకాయ పప్పు చేశానండి. సూపర్ టేస్ట్ అనమాట. నేను ఏ రకంగా చేశాను ఏంటనేది ఫుల్ ప్రాసెస్ చెప్పేస్తాను. కందిపప్పు కడుక్కొని కుక్కర్లో వేసుకున్నానండి. అందులో దోసకాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసాను. ఉల్లిపాయ చీరికలు, పచ్చిమిర్చి చీరికలు, పసుపు, కారం వేసి కుక్కర్లో విజిల్ వేయించేసానండి. 6 విజిల్ వరకు. ఇంకా మనకి పప్పు గుత్తుతో పని ఉండదు అనమాట. ఇంకా గరిటతో అలా కదిపేయమంటే సరే మనకి కావలసిన విధంగా వచ్చేస్తుంది పప్పు. ఇప్పుడు అందులో నేను చింతపండు వేసి కుక్కర్లో పెట్టలేదు చూడండి. ఇప్పుడు చింతపండు నానబెట్టిన వాటర్ చూడండి, ఆ వాటర్ వేసి ఉడికిస్తాను. మనం ఈ రకంగా చేసామంటే దోసకాయ పప్పు చాలా చాలా బాగుంటుంది. ఏ పప్పు అయినా సరేనండి ఇలా ఉడికించుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది, కుక్కర్లో డైరెక్ట్ వేసి వండుకునే కన్నా. ఇప్పుడు ఆ చింతపండు వాటర్ని మనకి మరిగించుకొని పప్పు చిక్కదనం వచ్చేంత వరకు చక్కగా కలిసిపోయి చిక్కదనం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడు చాలా బాగుంటుంది. చింతపండు స్మెల్ అది పోయి అలా మరిగిన వెంటనే తాలింపు వేసుకోకూడదు, చిక్కదనం రావాలి. ఇప్పుడు తాలింపు వేసేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, కలిమాకు ఇంక ఇవన్నీ వేసి దోరగా వేయించుకొని ఇంకా పప్పులోకి తిరగమూత వేసామంటే పప్పు వేరే లెవెల్ అనమాట టేస్ట్. ఇంకా పిల్లలు అమ్మ ఇంకా వెయ్యి, అమ్మ ఇంకా వెయ్యి అని అంటానే ఉంటారు. వద్దని అని అనరు అసలు. పిల్లల దాకా ఎందుకండి, మనమే అసలు ఇడిచిపెట్టలేమన్నమాట. అంత బాగుంటుంది టేస్ట్. అయితే ఇంకా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుందండి, సూపర్ అన్నమాట. నేను మామిడికాయ తురుము పచ్చడి చేసానండి. అది కూడా సైడు 2 స్పూన్లు ఉంటే వేసుకొని తిన్నామన్నమాట. అంతే, 2 అద్దరహో అండి ఇంకా.